అలాంటి నా రేవంత్ మంత్రులు షాక్. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్ర ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. త్వరలో అన్నిటికీ ముగింపు పలికిస్తా. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా? ఇప్పుడు నాలో సహనం నశించింది. ఏదైతే అదుపు తప్పుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనుకాడను. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలో ఆవేదనను, ఆక్రోశాన్ని ఇలా వెల్లగక్కారు. సీఎం ఈ స్థాయిలో తలాంటుతారని ఊహించని మంత్రులు ఒకంత షాకు గురయ్యారు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను. నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను. ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనలో ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొండ సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగించింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఆమె ఒప్పుకున్నది, క్షమాపణ కూడా చెప్పింది. ఏక వ్యక్తి పాలనను, ప్రాంతీయ పార్టీల కల్చర్కు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రుచించడం లేదు. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో దశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ప్రభుత్వంలోనే కాదు, పార్టీలో మా రేవంత్ రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతుండడంతో జనంలో ఆయన జనంలో ఆయన పలుచన అవుతున్నారు. రాష్ట్రానికి ఒక్కరే సీఎంగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడానికి అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస ప్రజాదరణ లేని వాళ్ళు సైతం తాము కాంగ్రెస్లో సీనియర్లం అని డంబికలు పోతూ రేవంత్ని జూనియర్ అని కించపరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కలిసి రావడం లేదు. బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు 42% పెంచాలన్న నిర్ణయం ఈ గోవాలోకే వస్తుంది. ముందు వెనక ఆలోచించకుండా, చట్టపరమైన చిక్కుల్లో లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉభయ ప్రభుత్వం ప్రస్తాపించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ దశలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని గెలుచుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత కుదుట పడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర్ రెడ్డి హయాంలో వలె సీఎం రేవంత్కు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కాంగ్రెస్లో అందరినీ కలుపుకొని పోవడం అంటే ఆషామాషి కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం. అధికారంలో ఉన్నంత కాలం పదవికి వన్నే తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. పార్టీలో ప్రభుత్వం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను, తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించక అవకాశాలుగా రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలి పోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి. ఆర్కే విశ్లేషణ 4వ పేజీలో ఉంది మొత్తానికి. మీరు మారరా? శాఖల మధ్య సమన్వయమే ఉండదా? మీరు ఎలా పనిచేస్తున్నారో అర్థం అవుతుందా? హైదరాబాద్లో ఏ రోడ్డుపై చూసినా చెత్త. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది నేనే చెప్పాలా? శాఖ అధిపతులతో
శాఖ అధిపతులే అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా? మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి. టీమ్స్ పన్నులపై గతంలో చెప్పిన వివరాలే మళ్ళీ చెప్తారా? క్షేత్రస్థాయిలో ఒకసారైనా తిరిగారా? పలు శాఖలపై సమీక్షలు అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. సో అధికారులు కూడా చెప్పిన మాటలే చెప్పకుండా బయట తిరిగితే సమస్యలు ఏదో కనిపిస్తాయి అనేది కూడా కుర్చీలో కూర్చుంటేనే కాదు, బయట కూడా తిరిగితే పరిస్థితులు ఏదో కనిపిస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో ఏ రోడ్డులో చూసినా చెత్తనే అంట. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ప్రశ్నించారు. సో క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారా? క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులకు కూడా పనితీరు మారాలి. అధికారులు జనంలో, ముఖ్యంగా మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో గ్రామ సర్పంచులు లేదు కాబట్టి గ్రామాల్లో ఉన్న అధికారులు గ్రామాలలో తిరగాలి. పట్టణాల్లో ఉన్న అధికారులు పట్టణాల్లో తిరగాలి. కుర్చీలకి అంకితమై సంతకాలు పెట్టడం కూడా కాదు. సో అన్ని పనులు పర్యవేక్షించాలని చెప్తున్నారు. డిసిసి అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనే నిర్ణయం. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో రేవంత్, భట్టి, మహేష్ గౌడ్ సుదీర్ఘ మంతనాలు. వారి నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు సేకరించిన వేణుగోపాల్ 2-3 వారాల్లో డిసిసిల భర్తీ. ఈలోగా మరోసారి ఢిల్లీకి రాష్ట్ర నేతలు. హైదరాబాద్ చెత్త సేకరణ శుభ్రత విషయం కూడా నేనే చెప్పాలా? ఎటు చూసినా రోడ్లపై చెత్త కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ వార్తకు సంబంధించింది ఇది. ఇక్కడ మీరు మారాలా అనే వార్తకు సంబంధించిన వార్త ఇది. హైదరాబాద్లో చెత్త సేకరణ శుభ్రత విషయం కూడా నేనే చెప్పాలా? ఎటు చూసినా రోడ్లపై చెత్త కనబడుతుంది. మీకు కనబడటం లేదా? అసలు తనిఖీలకు వెళ్తున్నారా? క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారా? మీ తీరు ఇకనైనా మార్చుకోండి. చెత్త నిర్వహణపై తక్షణమే చర్యలు చేపట్టండి. మెరుగైన వ్యవస్థను రూపొందించండి. రోడ్లపై చెత్త కనబడితే చర్యలు తప్పవు. 2 శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని, కలిసి పనిచేయాలని కూడా నేనే చెప్పాలా? అది మీకు తెలియదా? సమీక్షకు వచ్చేటప్పుడు గతంలో ఇచ్చిన నివేదికలనే మళ్ళీ తీసుకొస్తారా? ఇదా మీ పనితనం? కీలక అధికారులు వ్యవహరించేది ఇలాగైనా? ఇకనైనా సమన్వయంతో వ్యవహరించి అధికారులు త్వరగతిన పూర్తి చేయండి. ఇటీవల పలు శాఖలపై సీఎం సమీక్షల సందర్భంలో పలువురు ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించిన అంశాలు ఇవే అని తెలియజే వార్తలో మిగతా 13వ పేజీలో. ఉద్యమకారులకు అన్యాయం, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాం. అమరులకు ఆశయాల కొట్టాడలేకపోయా. అమరుల ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నా. 20 ఏళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేశా. కుట్ర చేసి బయటికి పంపారు. నా దారి నేనే వెతుక్కుంటున్నా. కవిత. నిజామాబాద్లో జాగృతి జనం బాట షురు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాం. ఉద్యమకారుల్లో కొంతమందికి మాత్రమే ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు వంటి అవకాశాలు వచ్చాయి. ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయ సాధన కోసం నేను గట్టిగా పని చేయలేకపోయాను. ఈ పనైనా పని చేస్తానని ఆమె జాగృతి జనంబాటలో సందర్భంగా మాట్లాడింది కవిత. గత ప్రభుత్వంలో ఉద్యమకారులను, మేధావులను అందరినీ మరిచారు కాబట్టే ప్రభుత్వాన్ని దించారు. ఇంకంతే, దానిలో ఏం లేదు. అహంకారంతో వ్యవహరించారనే వ్యవహారంపైనే అధికారాన్ని దించారు ప్రజలు. ఇంకా డామినేషన్ తగ్గదు. ఆ పార్టీలో అధికారంపై ఎవరన్నా ఎక్కడైనా ఇక్కడ ఉద్యమకారులకు అన్యాయం చేశామని చెప్తున్నారు కదా, ఆ ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఇప్పుడు చెప్తున్నారు. కానీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మేడం, ఆల్రెడీ ప్రజలు గమనించారు. అహంకారం పెరిగింది, అహంకారాన్ని అణచివేయాలని చెప్పి ప్రజలు గతంలోనే తీర్పు ఇచ్చారు. అహంకారంతో ప్రశ్నించిన వాళ్ళు కుట్రలు చేసిండ్రు, కుతంత్రాలకు పాల్పడినరు, సామాన్య జనానికి చుక్కలు చూపించారు, కనీసం స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పే ప్రజలు గత ప్రభుత్వాన్ని, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించిర్రు. అందులో జరిగిన పరిస్థితులు ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది మేడం కవితక్క గారు. సో ఏది ఏమైనా అయితే ఇక్కడ మళ్ళీ జోకు, ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని దించిర్రు ప్రజలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు, బీఆర్ఎస్ను ఓడించారు. అయితే ఇక్కడ ఓడిన పార్టీ గెలిచిన పార్టీపై తెల్లారుజాము నుంచే ఫైట్ చేయడానికి సిద్ధమైంది.
డామినేషన్. ఇక్కడ గెలిచిన వాళ్ళు డామినేషన్ చేస్తారు కానీ ఇక్కడ గెలిచిన వారిపైనే డామినేషన్ చేయడం స్టార్ట్ చేసారు. ఎట్లా తప్పుడు ఆరోపణలు, విమర్శలు, ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్, కల్పితాలు. కొండ సురేఖ మంత్రి బర్తరఫ్ అని చెప్పి 6 నెలల క్రితం వార్తలు రాసిన ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే స్టార్ట్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి బర్తరఫ్ అని. ఇది ఏడుంది బర్తరఫ్? ఏడాది అవుతుంది మీరు వార్తా కథనాలు రాసి, ఏడాదిన్నర అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? అన్నీ అన్నీ ఎక్కడ అంటే ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారాలు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అది ఇది అని చెప్పి. ప్రభుత్వంలో ఏమన్నా ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పార్టీలో ఎన్నో ప్రతి చిన్న వ్యక్తి కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, వారి అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పార్టీలో ఉన్నట్టు వేరే పార్టీలో ఉంటాయా? బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అప్పుడున్న వాళ్ళ అప్పుడున్న కేసీఆర్ గారిని కలవడానికే గేట్ ఓపెన్ చేసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి సామాన్య కార్యకర్త కూడా వెళ్ళొచ్చు. సో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది ఇక్కడ అలాంటి రేవంత్ మంత్రుల శాఖ అనే వార్త కూడా క్లారిటీ కూడా మంత్రులు ఇస్తారేమో, మళ్ళీ దీని మీద కూడా ఇవ్వచ్చు, మంత్రులు ఇవ్వచ్చు. జీవిత బీమా ఆదానికి ధీమా. సంక్షేమంలో చిక్కుకున్న ఆదాని సంస్థలకు 33,000 కోట్ల ఎల్ఐసి సొమ్ము అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ కలిసి ఇప్పించాయి. 28,000 కోట్ల బాండ్లు, 5,000 కోట్ల షేర్లు, ప్రజల సొమ్ముతో రిస్కీ కంపెనీల నిధులు. ఇది క్రోనీ క్యాపిటలిజం కిందికే వస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనం. ప్రజల కష్టార్జితాన్ని ఆదానికి ఎలా అప్పగిస్తారు? పిఎస్సి దర్యాప్తు జరపాలి కాంగ్రెస్, అది స్వతంత్ర నిర్ణయమే. ఎల్ఐసి పెట్టుబడితో ఎల్ఐసి లాభపడింది. అదానీ గ్రూప్ సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. చెల్లింపుల సంక్షేమంలో ఇరుకున్న అదానీ సంస్థలను కాపాడేది కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి ఎల్ఐసిని 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించాయని వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం రాసింది. తననెవరు ప్రభావితం చేయలేదని, స్వతంత్రంగానే పెట్టుబడులు నిర్ణయం తీసుకున్నామని ఎల్ఐసి ఖండించినప్పటికీ వాషింగ్టన్ పోస్ట్ కథనం తీవ్ర దుమారం సృష్టించింది. అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారంటూ 2023లో హిండెన్బర్గ్ చేసిన ఆరోపణ ఆ కంపెనీ తీవ్ర ఇబ్బందులు పెట్టింది. అమెరికా కంపెనీల తరఫున భారతదేశంలో రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చారని స్వయంగా అమెరికా న్యాయశాఖ ధృవీకరించిన ఘటనతో 2024లో అదానీ గ్రూప్ మరోసారి వడిదొడుకులకు లోనైంది. ఇలాంటి తరుణంలో తాజాగా మోదీ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అదానికి అండగా నిలిచి క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ వాషింగ్టన్ పోస్ట్ శనివారం కథనం వెలువరించింది. అదానీ కంపెనీలు ఎదుర్కొన్న చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం గత మే నెలలో ఎల్ఐసితో $3.9 బిలియన్ పెట్టుబడి పెట్టించే ప్రతిపాదన చేసిందని కథనం తెలిపింది. అందులో $3.4 బిలియన్, 28,000 కోట్లు అదానీ బాండ్లు కాగా, $507 మిలియన్, 5,000 కోట్లు అదానీ కంపెనీలో అనేది మిగతా 12వ పేజీలో ఉంది వార్త. నిర్లక్ష్యపు నిప్పు. కర్నూలు దుర్ఘటనలో కీలక మలుపు. బస్సు రాకముందే డివైడర్ను ఢీకొన్న బైకు. మద్యం మత్తులో బైక్ నడిపిన శివశంకర్ మృతి. రోడ్డు మధ్యలో పడిపోయిన బైకు. ఇదే మార్గంలో బెంగళూరు వెళ్లిన 3 బస్సులు. బైకును గమనించి పక్క నుంచి వెళ్లిన డ్రైవర్లు. వేమూరి కావేరి బస్సు డ్రైవర్ మాత్రం బైకును తోసుకుంటూ ముందుకెళ్లడంతో ప్రమాదం. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అధికారికంగా నిర్ధారించిన పోలీసులు. చూడండి, ఏపీలోని కర్నూలు జిల్లాలో 19 మంది ప్రయాణికులు బలిగొన్న ఘోర బస్సు ప్రమాద ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఈ బస్సు రావడానికి ముందే బైకు డివైడర్ను ఢీకొని రోడ్డు మధ్యలో పడిపోయిందని పోలీసులు దర్యాప్తులో తేలింది. బైక్ పై వెళ్తున్న 2 యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు గాయపడ్డారని వెల్లడైంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఉండడంతో ప్రమాదం జరిగిందని, రోడ్డుపై ఉన్న బైకును తోసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తేలింది. అంటే ఇక్కడ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డుపై ఉన్న బైకును తోసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తేలింది. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. బస్సు దుర్ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు విచారణ బృందం శుక్రవారం రాత్రి రంగంలో దిగి దర్యాప్తు చేపట్టింది. కర్నూలు నగరం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2:20 గంటల సమయంలో పెట్రోల్ బంకులో శివశంకర్ అతని స్నేహితుడు
ఎర్రిస్వామి మాటలు కూడా సక్రంగా మాట్లాడలేకపోతున్నాడు, మత్తులో అంత ఉన్నాడు. 4 బస్సులు సీజ్, 1.7 లక్షల రూపాయల జరిమానా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్డీఏ విస్తృత తనిఖీలు. ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు. నిబంధనలు ఉల్లంఘించారని 289 బస్సులపై చర్యలు. 3వ పేజీల వార్త. మృతదేహాల కోసం నిరీక్షణ. మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలు. DNA పరీక్షలకు విజయవాడ ల్యాబ్కు నమూనాలు. సోమవారం ఉదయం ఫలితాలు, ఆ తర్వాతే అప్పగిస్తామంటున్న అధికారులు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద పూర్తిగా కాలిన బస్సు వద్ద పోలీసుల బృందం పరిశీలన. అతివేగం ప్రాణం సంకటం. గత 11 ఏళ్లలో తెలంగాణ రోడ్డు ప్రమాదాలు 86,000 మంది మృతి. అతివేగం వల్లే 85% ప్రమాదాలు. అనుమతులు ప్రమాణాలు లేకున్నా రోడ్లపై యథేచ్ఛగా ట్రావెల్స్ బస్సుల చక్కర్లు. మామూలు మత్తులో రవాణా అధికారులు టార్గెట్ల కోసం మొక్కుబడిగా తనిఖీలు. లొంగుబాటలో మావోయిస్టు హిట్మా. ఛత్తీస్గఢ్లో లొంగిపోతారని కొన్నాళ్ళుగా ప్రచారం. తెలంగాణలోనని నిఘా వర్గాల అంచనా. ఈ ఏడాది 12వ పేజీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్లో లొంగిపోయిన హిట్మా కుమార్తె కేశ. జంకుతో ఏఐ బుర్రలోను మట్టే. ఇంటర్నెట్లోని చెత్త కంటెంట్తో ఏఐలో బ్రెయిన్ రాట్ తగ్గుతున్న విశ్లేషణ అధ్యయనం సామర్థ్యం. ఏఐల ప్రవర్తనలోను విపరీత ధోరణి. టెక్సాస్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. ఐఏఎస్ అధికారిపై రౌడీషీటర్ దాడి. సెల్ ఫోన్ దొంగలను వెంబడిస్తున్న క్రమంలో హైదరాబాద్ చాదర్ఘాట్లో ఘటన. డీసీపీ చైతన్య, ఆయన గన్మెన్లకు గాయాలు. గన్మెన్ తుపాకీతో దొంగలపై డీసీపీ కాల్పులు. పట్టుబడిన ఓ దొంగ, మరొకడు బరారి. చరిత్ర పుట్టలోకి ఫిలిం ఛాంబర్ క్వశ్చన్ వార్త. 30 ఏళ్ల భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం. వాటి స్థానంలో భారీ వాణిజ్య భవనం, ఒక ఫ్లోర్ ఛాంబర్కి ఇవ్వడానికి ప్లాన్ స్కెచ్ గీసిన ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఛాంబర్లోని కొందరు నేతల వంతపాటు. లీజు ముయ్యకుండానే ఖాళీ ప్రయత్నం. అడ్డుకుంటామన్న మెజార్టీ సభ్యులు. మొత్తం భవనం ఇండస్ట్రీకే వాడాలి. సురేష్ బాబు. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చాక తెలుగు సినీ పరిశ్రమకు అదే కూడలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్. అన్ని గ్రూపులకు 20% ఇంటర్నల్ మార్కులు వచ్చే ఏడాది. ఎంపీసీ బైపీసీ సబ్జెక్టులో మార్కులు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 దాకా వార్షిక పరీక్షలు. 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకానికి ఓకే. ఈనాడు. కాంగ్రెస్ జిల్లా పీఠాలు సగానికి పైగా బడుగు వర్గాలకే పరిశీలకులు. ముఖ్య నేతలిచ్చే ర్యాంకింగ్తో తుది ఎంపిక. డీసీసీ అధ్యక్ష పదవులపై కేసీ వేణుగోపాల్ కసరత్తు. సీఎం, డిప్యూటీ సీఎం, పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి ఇన్ఛార్జీలతో చర్చలు. ఉమ్మడిగా విడివిడిగా అందరి అభిప్రాయం సేకరణ. ఢిల్లీలో సమావేశం సందర్భం కేసీ వేణుగోపాల్తో విశ్వనాథన్, వంశీచంద్రరెడ్డి, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్. దూసుకొస్తున్న మొంతా తుఫాన్. 28, 29 తేదీలలో తెలంగాణలో భారీ వర్షాలు. ఏపీలో రెడ్ అలర్ట్. ఏపీపైకి మొంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది. కాకినాడ సమయంలో మంగళవారం సాయంత్రానికి 28న సాయంత్రం తీరానికి దాటే అవకాశం ఉందని చెప్పింది. మొంత ప్రభావంతో మంగళ బుధవారాల్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లోని అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. 28, 29 తేదీలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ప్రజలకు జాగ్రత్త ఉండాలి. సోషల్ మీడియా చిట్కాలతో షేర్లు కొనొద్దు. తొలుత లార్జ్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్లతో ప్రవేశించాలి. మరిన్ని ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలకు రావాలి. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో బిఎస్సి ఎండి సుందరామన్ రామమూర్తి. చూడొచ్చు వార్త ఈనాడులో. 19 మంది ఉసురు తీసింది బైకర్ మద్యం మత్తే. బస్సు ఢీకొట్టక ముందే డివైడర్ ఢీకొట్టిన శివశంకర్. ఢీకొని శివశంకర్ మృతి. సీసీటీవీ ఫుటేజ్తో
వెలుగులోకి. రోడ్డుపై పడిన బైక్ పైనుంచి వెళ్ళని రోడ్డుపై పడిన బైక్ పైనుంచి వెళ్ళిన వి కావేరి బస్సు. ఆ రాపిడితోనే నిప్పురవ్వలు, బస్సు దగ్ధం. పోలీసు విచారణలో బైక్ పై ఉన్న రెండో వ్యక్తి వెల్లడి. ఆధార్ ఇవ్వని ఉద్యోగుల జీతాలు ఆపేయాలి. ఖజానా డైరెక్టర్కు ఆర్థిక శాఖ ఆదేశాలు. 3 సార్లు గడువిచ్చిన స్పందించిన పలు శాఖలు. ఆధార్ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టర్కు ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగుల అందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్ ఫోన్ నంబర్ల వివరాలు ఈ నెల 10వ తేదీ కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును 17కి, ఆ తర్వాత శనివారం 25 వరకు 2 సార్లు పొడిగించింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ బాధ్యత ఆయా కార్యాలయ జీతాల డ్రాయింగ్ అధికారులదేనని హెచ్చరించింది. కాల్పుల కలకలం. రౌడీ షీటర్పై 2 రౌండ్లు కాల్పులు జరిపిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన గన్మెన్ పై నిందితుడు కత్తితో దాడికి యత్నించడంతోనే సెల్ ఫోన్ స్నాచర్లను పెట్టుకునే క్రమంలో హైదరాబాద్ నగరంలో కరుడుగట్టిన రౌడీ షీటర్ మహమ్మద్ ఒమర్ అన్సారీ 32 పైగా వయసు 32 పై పోలీసు అధికారి కాల్పులు కలకలం రేపాయి. తన గన్మెన్ పై కత్తితో దాడికి యత్నించిన అన్సారీపై డీసీపీ చైతన్య కుమార్ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించిన స్థానికులు పోలీసుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ చాదర్గూడ విక్టరీ ప్లే గ్రౌండ్ వద్ద శనివారం సాయంత్రం ట్రాఫిక్ రద్దీలో ఆగిన ఆటోలని ప్రయాణికుల నుంచి 2 స్నాచర్లు సెల్ ఫోన్లు కొట్టేసేందుకు యత్నించారు. ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ దీన్ని గమనించారు. స్నాచర్లను పట్టుకునేందుకు డీసీపీ ఆయన గన్మెన్ ప్రయత్నించారు. వారిలో ఒకరు పారిపోగా ఆన్సరీ ఎదురుదాడికి దిగారు. తన వద్ద ఉన్న కత్తితో గన్మెన్ పొడిచేందుకు యత్నించారు. గన్మెన్ కాపాడే క్రమంలో రౌడీ షీటర్ను డీసీపీ వెనక్కి నెట్టారు. తోపులాటలో చైతన్య కుమార్ కింద పడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం గన్మెన్ పై కత్తితో దాడి చేసిన ఆన్సరీపై డీసీపీ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక తూట భుజంపై మరొకటి ఛాతీ భాగంలో తగలడంతో ఆన్సరీ కింద పడిపోయాడు. అతడిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనిపైన సజ్జనార్ గారు కూడా వివరణ ఇచ్చారు. నిన్న చూసాం మీడియాలో. ఔటర్ రింగ్ రోడ్లో ప్రైవేట్ బస్సు బోల్తా 6 ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్ల గాయాలు. అతివేగం సోదకుడి నిర్లక్ష్యమే కారణం. పసిపిల్లలతో ఊపిరి బిగబట్టి అడుగులు. ఆక్సిజన్ సిలిండర్ మూత ఊడిపోవడంతో ఆందోళన. మంత్రి దామోదర్ ఆదేశంతో వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ తొలగింపు. పసిపిల్లలతో ఊపిరి బిగబట్టి అడుగులు. 100 మీటర్ల దూరం మొత్తం గుంతలు, వర్షపు నీరు. చేతిలో 2 శిశువులు. వారికి ఉన్నది ఒకటే ఆక్సిజన్ సిలిండర్. సిబ్బంది నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోవడంతో తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ బయలుదేరారు. దారి మధ్యలోనే గుతుకలకు సిలిండర్ మూత ఊడిపోవడంతో పిల్లలకు ఏమవుతుందో అని ఊపిరి బిగబట్టి అడుగులంట. ఆక్సిజన్ సిలిండర్ మూత ఊడిపోవడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. అది 2వ పేజీలో ఉంది వార్త. నిధులున్నా నిర్మించరు, పూర్తయినా ప్రారంభించరు. సామాజిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాల తీరు ఇలా. కోట్లు మంజూరు చేసిన మీనమేషాలు. పాత భవనాల్లో రోగులకు ఇబ్బందులు. పేదలకు మెరుగైన నిరంతర వైద్యం అందించడానికి ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఓపీ ఎక్కువగా ఉన్న సిహెచ్సిలో పడకల సెంటర్లు ఏర్పాటు చేసింది. ఓపీ ఎక్కువగా ఉన్న సిహెచ్సిలో పడకల సంఖ్య 30 నుంచి 100కు పెంచింది. కొన్ని పిహెచ్సిలను పిహెచ్సి సేవలు ఉన్నతాధికారి సాక్షి. నాగర్ కర్నూల్. నేడు బల్మూరుకు గవర్నర్ రాక. బల్మూరు మండలంలోని చంద్రారెడ్డి గార్డెన్తో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే ఆదివాసీ చెంచుల సామూహిక వివాహాలకు రాష్ట్ర
గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు గవర్నర్ బయలుదేరి మధ్యాహ్నం సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి రాజ్భవన్ కు బయలుదేరి వెళ్తారని ప్రకటనలు పేర్కొన్నారు. శనేశ్వరుడికి తైలాభిషేకాలు మండలంలోని నందివడ్డెమన్ బిజినపల్లి నందివడ్డెమన్ జ్యేష్ఠదేవి సామెత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తైలాభిషేకాలు అర్చనలు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. గట్టు సామర్థ్యం పెంపు 1.32 టీఎంసీల నుంచి 5 వరకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు. రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు అనుగుణంగా రీడిజైన్లు, డిపిఆర్ తయారులు, అధికారులు తల మూనకలు 1600 కోట్ల నుంచి 2100 కోట్ల వరకు ప్రాజెక్ట్ అంచనా. కృష్ణమ్మ ఒడిలో జల వ్యవహారం. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచ్ ప్రయాణానికి ఏర్పాట్లు. చుట్టూ దట్టమైన నల్లమల్ల అడవులు, పచ్చని చెట్లు, కృష్ణమ్మ హోయలు, ప్రశాంతమైన వాతావరణంలో లాంచ్ ప్రయాణం ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఈ ఊహను నిజం చేస్తూ కృష్ణానదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణం త్వరలోనే ప్రారంభం కానుంది. వరదల కారణంగా 2 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న జల వ్యవహారం వర్షాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకొని వరదలు తగ్గుముఖం పడడంతో లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపడుతుంది. అందులో లాంచ్ ఇక్కడ లాంచ్ ప్రాబ్లం ఉంది, లాంచ్ అందుబాటులో లేదని చెప్పి మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ సంబంధించిన అక్కడ ఉన్న పరిస్థితులను బయటికి తీసుకురావడంతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, అదేవిధంగా ఇక్కడ మిత్రుడు కలవరాల నరసింహ జిల్లా పర్యాటక శాఖ అధికారి స్పందించి తక్షణమే అక్కడ మరమ్మతులు చేపించారు, అందుబాటులోకి తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వాతావరణ శాఖ చెప్తుంది కదా 28-29 దాకా వర్షాలు ఉన్నాయని. మళ్ళీ ఆ తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేకపోతే అందుబాటులోకి తీసుకొస్తారా చూడాలి, ఏమంటున్నారో చూద్దాం. వరదల కారణంగా సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచ్ ప్రయాణం కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే లాంచ్ ప్రయాణాలు ప్రారంభిస్తాం. తక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తే పెద్ద లాంచ్లో నది ప్రయాణం చేయడం వల్ల నిర్వహణ భారం పెరుగుతుంది. దీన్ని తగ్గించేందుకు చిన్న లాంచ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరాం. సోమశిల పరిసర ప్రాంతాల్లో షికారు చేసేందుకు మరికొన్ని చిన్న బోట్లు కూడా తేవాలనుకుంటున్నాం. మంత్రి ఆదేశానుసారం పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. కలవరాల నరసింహ జిల్లా పర్యాటక శాఖ అధికారి. పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియ. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2002 ఓటర్ జాబితాతో పాటు 2025 జాబితా ఆధారంగా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు, బిఎల్ఓలు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. రానున్న 6 రోజుల్లో సూపర్వైజర్లు, బిఎల్ఓలు తమ పరిధిలో రోజుకు 2 పోలింగ్ కేంద్రాల చొప్పున ప్రక్రియను సజావుగా నిర్వహిస్తారని తెలిపారు. బీసీలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓలు సురేష్, బర్సిలాల్, మాధవి, జనార్దన్ రెడ్డి, కలెక్టర్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రవికుమార్, అన్ని మండలాల తహసీల్దారు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వేరుశనగ విత్తనాల కోసం బారులు కొల్లాపూర్. గజవాహనంపై ఊరేగింపు గురుమూర్తి స్వామిది. ఓపెన్ స్కూలు చక్కటి అవకాశం. తాడూరు మధ్యలో చదువు మానేసిన వారు ఎస్ఎస్సి, ఇంటర్ పూర్తి చేసేందుకు ఓపెన్ స్కూలు చక్కటి అవకాశమని జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ అన్నారు. శనివారం తాడూరు మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంకేతికత సత్ఫలితం. నేర పరిశోధనకు ఫోరెన్సిక్స్ సంచార వాహనం అధునాతన టెక్నాలజీతో విచారణ వేగవంతం. నేరస్తులకు శిక్ష పడేలా
ఆధారాల సేకరణ, నేర నియంత్రణకు కృషి, ఫోరెన్సిక్ వాహనం ద్వారా నేరస్థలిలో వేగంగా ఆధారాలు సేకరించడంతో పాటు నేరస్తులను త్వరగా గుర్తించేందుకు వీలవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఫోరెన్సిక్ వాహనాన్ని జిల్లాలో ఎక్కడైనా తీసుకెళ్లి నేర పరిశోధనకు ఉపయోగించవచ్చు. జిల్లాలో నేర నియంత్రణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారు చెప్తున్నారు. సో ఇది ప్రజల మార్నింగ్ న్యూస్. ప్రజలుగా మన మార్నింగ్ జేఆర్ మార్నింగ్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ, అదేవిధంగా మీకు ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ రోజు రోజుకు మనం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలుగా మీరందరూ ఖచ్చితంగా మన మార్నింగ్ న్యూస్ను ఆశీర్వదించాలని, మీ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని మేము ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.